ఇవి నేర్చుకోవడానికి సహాయపడ్డారు. సీనియర్స్లో దయగల మా తండ్రి, లెసన్ కొరకై మీ దాసుని అభిషేకించి వాడుకొనండి, కృప చూపించుము. ఈ సాయంత్రపు వేళనైనా మీ మాటల ద్వారా, మీ ఉపదేశం ద్వారా బిడ్డలకు రక్షణ కలుగులాగా జ్ఞాపకం చేసుకున్నాము. మీరు దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నా. మీ కుమారుణ్ణి మీరు ఇచ్చిన ప్రభా ఈ యవన బిడ్డల్ని మీ కృపావాక్యానికి అప్పగించుకోవచ్చు. నైనా పరిశుద్ధాత్మ శక్తి మీ సన్నిధి అనుభవింప చేయమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ భలే మాట చెప్పాడు కదా, మోకరించాలని చెప్పాలి, కళ్ళు మూయాలని చెప్పాలి, ప్రేయర్ చేయాలని చెప్పాలి. అప్పుడు ఎలాగా మంచి వాళ్ళు అని చెప్పినాడు అంకుల్. నిజమేనా? నిజమైన మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? చెప్పండి. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? అంటే అన్ని చెప్పించుకుంటే మంచోళ్ళు, చెప్పకుండా చేస్తే చెడ్డోళ్ళు, అంతేనా? తర్వాత 1 2 3 అయిపోయింది, మోకాల మీద వచ్చారు. ఫస్ట్ లో ప్రార్థన సగానికి ఏమైపోయారు? వంగిపోయారు. మొత్తం కిందకి కూర్చున్నారు. అవునా? కూర్చున్నారా లేదా? అంటే ప్రార్థన అంటే అంత ఇంపార్టెన్స్ లేదనమాట. మనకేముంది? ఆటలు, పాటలు, ఆనందం, ఇంకేంటిది గ్రౌండ్లో మనకి ఏదైతే ఇష్టమో దానికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అయితే ప్రార్థనకి ఎలా ఇస్తాం? మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. మనం ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? బక్సింగ్ అంకుల్ అంట రోజంతా పరిచర్య చేసినాక నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళంట. ఆయన ఉన్న రూములో గుంతలు ఉండేయంట. గుంతలు ఉంటే ఎందుకు ఆ గుంతలు ఉన్నాయంటే ఆయన ప్రార్థన చేసి 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 అక్కడ గుంతలు పడినాయంట. మన జీవితం ఎలా ఉంది? మనం ప్రార్థన చేసే జీవితం ఎలా ఉంది? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నామా దేవుడు కాపాడుతున్నాడని? బ్రదర్స్, బాయ్స్ చేస్తున్నారా? గణేష్, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయట్లేదు కదా. ఎంతమంది అలా ప్రార్థన కూడా చేయలేకపోతే మీరు దేవుడు మీకు ఎలా సహాయం చేస్తాడు? దేవుడు మీతో ఎలా ఉంటాడు? దేవుడు మీ దగ్గరలో ఎలా ఉంటాడు? అయితే మనం దేవుడికి ప్రార్థన చేయాలంటే ఫస్ట్ మనకి దేవుడితో ఏముండాలి? దేవుడితో మనకి ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తితో మాట్లాడాలంటే మాట్లాడతావా? ఏం చేస్తాం? సైలెంట్గా వెళ్ళిపోతాం. ఎదురు వస్తే హాయ్ చెప్తాం, అంతేనా? అది తెలిసిన వ్యక్తితో అయితే ఇంకా ఆ రోజంతా మనకి వాళ్ళతో సంభాషణ ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. అలాగా మనం దేవుడితో మాట్లాడాలంటే దేవుడు మనకు కొత్తగా ఉండాలా లేదా స్నేహితుడై ఉండాలా? స్నేహితుడై ఉన్నప్పుడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పిందంతా వింటాడు. ఒకవేళ ఇష్టం లేకపోయినా కూడా స్నేహితుడు ఏం చేస్తాడు? సరే చెప్తున్నారు కదా, ఫీల్ అవుతారు కదా అని చెప్పి విని దానికి సహాయం చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే మనం కూడా దేవునికి ప్రార్థించాలంటే మనకి స్నేహితుడై ఉండాలి. దేవుడు స్నేహితుడేనా మనకి? దేవుడు మనకి స్నేహితుడేనా? నిజంగా చెప్తున్నారా? ఊరికి తలుపుతున్నారా? స్నేహితుడు అంటే నువ్వు మీ ఫ్రెండ్స్ ఇద్దరు స్కూల్లో ఎలా ఉంటారు అలా ఉంటున్నారా? మనము దేవుడితోటి ఉండం, కరెక్ట్గా మనం ఉండం. కాబట్టి ఈరోజు పాఠము, ఈరోజు ఎన్నో పాఠము? ఎన్నో రోజు? 4వ రోజు 8వ పాఠం. నిన్న ఏం జరిగింది? నిన్న ఉదయం ఏ పాఠము? తప్పిపోయిన వాటిని కనుగొనట, యేసు చెప్పుట. ఎలా చెప్పాడు దేవుడు అనేది ఉదయం పాఠం. అయితే ఈ పూట పాఠం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి అనేది దేవుడు వాళ్ళ శిష్యులకి చెప్పిన పాఠం అనమాట. ఈరోజు ఏం పాఠము? యేసు ప్రార్థన గురించి నేర్పుట అనమాట ఈరోజు స్టోరీ. అయితే ప్రార్థన మనం చేయాలంటే దేవుడు శిష్యులకి నేర్పించిన ప్రార్థన మనం ఒకసారి చూసుకుందాం. అయితే మనము ప్రార్థన చేసే ముందు మన పరిస్థితి ఎలా ఉంది? మన ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉందా? లేకపోతే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? లేకపోతే దేవునికి మన మధ్యలో ఒక గోడ అడ్డంగా ఉండి మనకి ఇష్టం లేని వారు ఏదైనా చెప్తుంటే వింటామా? మనకు నచ్చకుండా మనకి నచ్చని పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వాళ్ళు ఏదైనా చెప్పి నాకు ఈ సహాయం చేయని అడిగితే ఎవరైనా వింటామా? దగ్గరికి కూడా పోము కదా, పట్టించుకోము, ఇటు నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఏం చెప్పినా సరే. అలాగే మనం కూడా దేవుడికి ఇష్టం లేకుండా కార్యములు చేస్తూ, దేవుడికి నచ్చకుండా మనం జీవిస్తూ, దేవా నన్ను కాపాడు, నాకు మంచి మార్కులు ఇవ్వు, నేను పాస్ అవ్వాలి, దేవా సహాయం చేయి అని చెప్తే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే దేవుడికి నీకు రిలేషన్ లేదు కాబట్టి దేవుడు ఇవ్వడు అనమాట. అయితే మనము మొదటిగా దేవుడిని, శిష్యులంట దేవుడిని అడుగుతారంట, యేసయ్యా మాకు ప్రార్థన ఎలా చేయాలి నేర్పించండి, మాకు ప్రార్థన మీరు మంచిగా చేస్తారని మాకు తెలుసు, అయితే మేము కూడా ప్రార్థన చేయాలని ఉంది, కానీ మేము ఏం చేయాలి? ప్రార్థన చేయడం వచ్చా మీకు? ఏమని చేస్తారు? ఎవరైనా చెప్పండి, ప్రార్థన ఏమని చేస్తారు? ఉదయాన్నే ఈ రోజు అంతా కాపాడేవు, ఈ కొత్త రోజు ఇచ్చావు మాకు, దేవుడికి వందనాలు. లేకపోతే బయటికి వెళ్తుంటే దేవా రాకపోకల్లో కాపాడతానని చెప్పావు, కాపాడు, వందనాలు. నైట్ అయితే ఈ రోజు అంతా కాపాడేవు, ఈరోజు నైట్ మంచి నిద్ర ఇవ్వు, వందనాలు. అంతేనా ప్రార్థన అంటే? అదేనా మనం చేసేది? అది కూడా చేయడం కష్టం, అవునా? అది మన జీవితం అలా ఉంది. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన ప్రార్థన ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుకుందామా? అందరం తినండి ఫస్ట్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. సిస్టర్స్ ఒక వచనం, మొదటి వచనం, సరే బాయ్స్ మొదటి వచనం, సిస్టర్స్ సెకండ్ వచనం చదవాలి. అప్పుడు ఎవరు బాగా చదువుతున్నారో మనకు అర్థమవుతుంది. సరే, మత్తయి 6వ అధ్యాయము 9వ వచనం బాయ్స్. పదకొండవ వచనం, 12 బాయ్స్, 13. ఎన్నో వచనం దాకా చెప్పాను నేను? 14 అయిపోయింది, 15 కూడా చదివేస్తున్నారు. అంటే అంత బాగా వింటున్నారు అనమాట, అవునా? ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో ఏముంది? శిష్యులకి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇలాగ మీరు ప్రార్థన చేయాలి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. దాంట్లో 10వ వచనం, పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి పదం పరలోకమందున్న మా తండ్రి. మనం దారిని పోయే వాళ్ళని మా తండ్రి అంటామా? మరి దేవుడిని ఎందుకు అంటున్నాం? ఎందుకు అనాలి? దేవుడు ఏం దేవుడు? మనల్ని సృజించిన దేవుడు. మనం ఆయనకి ఏమవుతాం? పిల్లలం అవుతాం. పిల్లలం అయితే మనం ఏమవుతాం? దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. మనకి తండ్రి అవ్వాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలి? ఆయన పిల్లలుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఆ పదం, మొదటి పదం మనం దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మనం అనాలి. కానీ అది అనాలి అంటే మనం నిజమైన పిల్లలుగా ఆయనతో జీవించినప్పుడు మాత్రమే అది అనాలి. అంతేగాని బైబిల్లో ఉంది, లేకపోతే ఏదో ఆ పదం అందరూ అంటున్నారు కాబట్టి మనం అంటే దానివల్ల దేవుడి దగ్గరికి వెళ్ళదు. అది దేవుడికి మనకి రిలేషన్ లేనప్పుడు, దేవుడు మన మాట విననప్పుడు మనకి ఏదో మాట్లాడతామే కానీ దానివల్ల యూజ్ ఉండదు అనమాట. తర్వాత పదం ఏముంది? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంతేనా? అంటే ఏమది? నీ నామము పరిశుద్ధపరచబడును అంటే మనము ఆయన నామముని ఆయన గణపరచాలని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్నాం. నామము అంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామములుగా ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాలన్నమాట దేవుని ప్రార్థించేటప్పుడు. తర్వాత 3వ పదం ఏముంది? నీ రాజ్యము వచ్చును గాక. అంటే ఆయన రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన ఏంటి? ఆయన ఆ రాజ్యంలో ఎలాంటి ఆయన? రాజు అంటే ఏం చేస్తాడు? మనకి ఒక చిన్న లోకల్ గా ఉన్న అధికారులు ఒక మాట చెప్తే ఏం జరుగుతుంది? అది జరిగిపోతుంది కదా, వాళ్ళకి అధికారం ఉంటుంది. అలాగా దేశానికి, ఆయన రాజ్యానికి ఆయన కింగ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ దేశం మొత్తంలో అందరూ వాళ్ళు ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఆయన చెప్పిందే వేదం అనమాట. ఆ రాజ్యం అనేది
ఈ లోకానికి రావాలని చెప్పి మనం ప్రార్థించాలి. ఈ లోకానికి వస్తే ఏమవుతుంది? ఆయన మాట మనం వినాలని, ఆయన మాట విని ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞలు పాటించాలి అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. అలాగే మనము ఆయన రాజ్యం ఇక్కడికి రావాలని చెప్పి మనం అడగాలి. తర్వాత పదం ఏముంది? నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చిత్తం పరలోకంలో ఆయన రాజు కాబట్టి ఆయన ఏం జరుగుతుంది, ఆయన ఏం చెప్పినా, ఆయనకి ఏదైతే ఇష్టమో, ఆయనకి ఏదైతే మనఃపూర్వకంగా చేయాలనుకుంటున్నాడో అదంతా అక్కడ జరుగుతుంది. కానీ ఈ లోకంలో జరుగుతుందా? నీవు నేను దేవుడి మాట వింటున్నామా? నీవు నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా? నువ్వు నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎత్తుక్కుంటున్నామా? లేదా మన చిత్తం తెలుసుకొని ఇక్కడ మనం జనరల్ గా చూసినట్లయితే మనం ఇష్టం ఇంకో ఎక్కడికైనా వెళ్తాము, ఇష్టం లేదు ఇంకో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే దేవుడి చిత్తం తెలుసుకొని వస్తానంటారు. అంటే ఇండైరెక్ట్ రానని చెప్తారు కొంతమంది. అలా కాదు. నిజము దేవుడి చిత్తము అంటే మనం ఏ పనిలో అయినా చిన్నది కాదు, పెద్దది కాదు, ఇష్టమైంది కాదు, ఇష్టం లేనిది కాదు, ప్రతి ఒక్కటి దేవుని చిత్తం తెలుసుకొని వెళ్ళాలి. అప్పుడు దేవుడికి ఇష్టమైన వాళ్ళంగా, దేవుని ఆనందపరిచే వాళ్ళంగా, దేవునికి మనకి రిలేషన్ అనేది ఫ్రెండ్షిప్ లాగా మారే విధంగా ఉంటది. కాబట్టి మనం ఇక్కడ దేవుడిని ఏం అడగాలి? దేవుని చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. అలాగా మనం ప్రార్థించాలన్నమాట. తర్వాత ఏముంది? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మన అనుదిన ఆహారము మనకు దయచేస్తాడు దేవుడు. అది అంటే మన అవసరాలు దేవునికి అడగాలన్నమాట. మొదటగా ఇవన్నీ అడగాలి. తర్వాత మన అవసరాలు కూడా దేవుని అడిగితే దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. తర్వాత మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మనం క్షమిస్తున్నామా? ఫస్ట్ ఇక్కడ క్షమించిన ప్రకారం అని ప్రార్థన చేయాలని ఉంది. మనం క్షమిస్తున్నామా? మన ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ మనకి ఏదన్నా అపకారం చేశారనుకో, మనకి ఇష్టం లేదని చేశారనుకో, ఏం చేస్తాం? నేను చిన్నప్పుడు నా స్కూల్లో నాకు చూపిలేదని చెప్పి వాడితో 1 ఇయర్ మాట్లాడలేదు. అలాగా మనం చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి ఎలా ఉంటదంటే మనము దేవుడి ప్రేమను వాళ్ళకి చూపించలేము. అక్కడ మనము అతనితో మాట్లాడి చిన్న తప్పు చేసినా సరే మనం దగ్గరికి తీసి పర్లేదులే, మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు. ఏంది మనం చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతారు. అప్పుడు దేవుడి గురించి మనం ఒక పదం చెప్పడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది రిలేషన్ ఉన్నప్పుడు. అలా కాకుండా నువ్వు క్షమించకుండా, నువ్వు వాళ్ళని దగ్గర చేర్చకుండా, నువ్వు వాళ్ళని ఆ క్షమించి వాళ్ళని దగ్గర చేర్చకపోతే ఏమవుతుందంటే మనకి వాళ్ళకి దూరం పెరుగుతుంది. వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పలేని వారంగా అవుతావు. అప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్ని దగ్గర తీర్చుకోలేనప్పుడు నువ్వు దేవుడి కోసం నీ పరిచర్య ఏముంటది? దేవుడి కోసం నీ పని ఏముంటది? అప్పుడు దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు? నువ్వే క్షమించలేనప్పుడు దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు? దేవుడు చేసిన త్యాగం మనకు గుర్తుంది కదా. ఏంటిది ఆ త్యాగము? సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎవరి కోసం? ఆయనకేం అవసరం? ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఈ లోకంలో మరణించాడు. ఎందుకు మరణించాడు? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. నువ్వు నేను చేసిన పాపములను పరిహరించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తన కుమారునిగా ఈ లోకానికి వచ్చి మన కోసము సిలువలో నువ్వు చేసిన పాపములను బట్టి, కాళ్ళతో వెళ్ళగొన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిన దాన్ని బట్టి, చేతులతో చేయగొని పనులు చేసిన దాన్ని బట్టి, తలలో ఆలోచించుకోని ఆలోచనలు, పాపపు ఆలోచనలు మన జీవితంలో ఉన్నాయి కాబట్టి దేవుడు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఒక్కొక్క శిక్ష సిలువలో రక్తం అంతటిని కార్చి, ఎంతవరకు రక్తం కార్చాడు? చివరి బట్టు వరకు రక్తం కార్చి, ఆ రక్తం ద్వారా నీ పాపము నా పాపము క్షమించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఇలా క్షమించిన దేవుడు మనం క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలి? మనం ఒకసారి పరీక్షించుకొని మన ఫ్రెండ్స్ ని ఎవరైనా సరే మనకి ఎవరైనా ఇష్టం లేని వారు కానీ మనకి నచ్చని వాళ్ళు కానీ మనం ఏం చేయాలి? వాళ్ళనే ఎక్కువ ప్రేమించాలి. అప్పుడే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం, మనం వాక్యం చెప్పగలం, మనం వాళ్ళతో ఉండగలం అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంది. తర్వాత మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. శోధనలోకి తేక దుష్టుడి కార్యములు అంటే ఏంటి? దుష్టుని కార్యములు, శోధన అంటే ఏంటిది? దుష్టుడు ఏం చేపిస్తాడు మన చేత? పాపాలు చేపిస్తాడు. ఈ లోకంలో ఆశలు చూపిస్తాడు. ఈ లోకంలో నీకు శోధన కలిగిస్తాడు. కంటికి కనిపించే నేత్రానందము ఎంత భయంకరంగా ఉంటుందంటే కనిపించిన దాన్ని బట్టి ఇది నాకు కావాలి, ఈ లోకంలో నేను అనుభవించాలని ఎంతో ఆశ కలిగి మానవుడిగా మన శరీరము అడుగుతా ఉంటది. అయితే ఇక్కడ మనం లాస్ట్ గా మనం ఏం చేయాలంటే ఆ అపరాధంలోనికి ప్రవేశించకుండా, ఆ శోధనలోనికి ప్రవేశించకుండా దేవుణ్ణి మనం అడిగే వరంగా మనం ఉండాలి. మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం 9వ వచనం నుంచి. కాబట్టి మీరు ఇలాగూ
ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించుతున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేకుండి మమ్మను తప్పించుము. అలాగా మనకి ఎలాగా ప్రార్థన చేయాలి అనేది దేవుడు ఈ భాగంలో శిష్యులకు నేర్పించిన వాడుగా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకో పదం మనం చూసుకుందాం. ఇక్కడ అడిగినవన్నీ ఎక్కువ భాగం దేనికి ఉన్నాయి? ఇక్కడ 2 భాగాలు మనం గమనించవచ్చు. ఒకటి ఆత్మీయమైన అక్కర, రెండోది శారీరకమైన అక్కర. ఇక్కడ మీరు చదివినట్లయితే ఎక్కువ భాగాలు దేనికి ఉన్నాయి? ఆత్మీయ దానికి ఉందా? శారీరకమైన దానికి ఉందా? శరీరానికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి ఆహారము, రెండోది పాపంలో పడకుండా శరీరాన్ని కాపాడటానికి. అది కూడా ఆత్మీయంగా తీసుకోవచ్చు. సో ఆహారం గురించి, మన అవసరతల గురించి ఎంత ప్రార్థన చేయాలి? 100%లో 1% లేక 2% మనం ప్రార్థన చేయాలి. మిగిలిందంతా ఆత్మీయమైన ఆహారం, ఆత్మీయమైన అక్కర గురించి మనం ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థన మనకు తెలుసు. ఈ ప్రార్థన మనం చేయాలంటే మనం ఏం చేయాలి? మనకి సిస్టర్స్ తెలుసు కదా, అన్నం వండటం తెలుసు. వండకపోతే తింటామా? అన్నం వండుతాము, వండటం తెలుసు. కానీ వండకపోతే తినడానికి రాదు. నాకు తెలుసు, నాకు వండటం వచ్చు అని చెప్పి సైలెంట్‌గా కూర్చుంటే ఏమైద్ది? పొట్టలో ఆకలేస్తది. అలాగా మనము ప్రార్థన చేయటం నేర్చుకోవచ్చు. ప్రార్థన అనేది మనకి చిన్నప్పటి నుంచి మనం మందిరానికి వెళ్తున్నాము. మనం ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి తెలుసు. కానీ మనము ఆ ప్రార్థన చేస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేయకుండా నాకు తెలుసులే, నేను చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తానులే, నేను చిన్నప్పటి నుంచి మందిరంలో పనిచేస్తాను అని అనుకున్నావా? కానీ దేవుడికి నీకు రిలేషన్ లేనప్పుడు, దేవుడికి నీకు ఆ ప్రార్థన జీవితం లేనప్పుడు అప్పుడేమవుతుంది? నువ్వు చేసిందంతా మురికి గుడ్డల వలె అవుతాయి. నువ్వు మందిరంలో పనిచేస్తుండొచ్చు, నువ్వు మందిరంలో యాక్టివ్‌గా ఉండొచ్చు. అయితే నువ్వు దేవునికి దేవుడితో నీకున్న సంబంధం, ఫ్రెండ్‌షిప్ సంబంధం, నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు వింటున్నాడు అనే రిలేషన్ లేనప్పుడు నువ్వు చేసిన పనంతా వ్యర్థము, మురికి గుడ్డల వలె అక్కడ మనము గమనిస్తా ఉన్నాం. అయితే దేవుడు ప్రార్థన గురించి నేర్పించాడు కదా! ఆ ప్రార్థనలో తర్వాత శిష్యులకి ఇంకా అర్థమవ్వటానికి కొన్ని ఉపమానాలు దేవుడు శిష్యులకి చెప్తా ఉన్నాడన్నమాట. శిష్యులకి కొన్ని ఉపమానాలు చెప్తా ఉన్నాడు. ఆలోపు ఆహ్, మొదటి ఉపమానం మనం చూసుకుందాం. అక్కడ లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము, 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇందాక చదువుకున్నట్లే బాయ్స్ ఫస్ట్ వచనం, గర్ల్స్ సెకండ్ వచనం. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము కలిసి మార్చి బాయ్స్, గర్ల్స్ చదువుకుందాం. 5వ వచనం బాయ్స్ చదవండి. స్నేహితుడు కాదు, అర్ధరాత్రి వేళ స్నేహితుడు నాకు మొగ్గు. 6వ వచనం బాయ్స్ చదువుతున్నారా? ఏం వినిపించట్లా, సిస్టర్స్ బాగా వినిపిస్తుంది గర్ల్స్‌ది. మళ్ళీ చదవండి.
ఇక్కడ చూసినట్లయితే మొదటి ఉపమానం దేవుడు శిష్యులకి చెప్తా ఉన్నాడు ప్రార్థన గురించి ఎలాగా అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మామూలుగా ఆ దేశంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే సాయంకాలము లేకపోతే నైట్ జర్నీ చేస్తా ఉంటారు. మనకు ఇప్పుడులాగా ఏసీ బస్సులు లేకపోతే స్లీపర్స్ అవేమి ఉండవు. అప్పుడు ఎలా ఉంటాయి, గాడిదలు లేకపోతే గుర్రాలు లేకపోతే ఒంటెలు, ఇవి వాటికి ఎక్కువ వాళ్ళకి జర్నీ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడే సాధనాలు అన్నమాట. అలాంటి టైంలో వాళ్ళు ఎండలు కష్టం కదా వెళ్ళటము. దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ నైట్ ఎక్కువ సాయంకాలం నైట్ జర్నీ ప్రయాణం చేస్తా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ కి ఎవరొచ్చారు? ఆ ఫ్రెండ్ కి ఎవరొచ్చారు? స్నేహితుడు వచ్చాడు. మొత్తం ముగ్గురున్నారు. ఒక ఫ్రెండ్ కి వాళ్ళ స్నేహితుడు వచ్చాడు. అయితే ఆ స్నేహితుడి దగ్గర పెట్టడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. అయితే ఆ స్నేహితుడు ఏం చేశాడు? ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? నాకు 3 రొట్టెలు ఇవ్వు. ఇక్కడ మనం చూసినట్లయితే నాకు 3 రొట్టెలు ఇవ్వండి. ఎందుకు? నా స్నేహితుడు వచ్చాడు. తనకి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడతా ఉంటే లోపల ఉన్న స్నేహితుడు ఏమంటున్నాడు? నేను బిజీగా ఉన్నాను, నా పిల్లలు నిద్రపోతున్నారు, నేను నిద్రపోతున్నాను, నేను రాలేను అని చెప్తా ఉన్నాడు. అయితే మరొకసారి సిగ్గు వచ్చి కొట్టినప్పుడు, తలుపు కొట్టినప్పుడు ఏం చేశాడు? ఆ ఫ్రెండ్ వచ్చి కావాల్సినవి ఇచ్చాడనమాట ఇక్కడ. అలాగే మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? మనకు ఫ్రెండ్స్ ఉన్నారా అలాగా? మంచి ఫ్రెండ్, చెడ్డ ఫ్రెండ్ ఉంటారా? కానీ ఆ ఫ్రెండ్ కాబట్టి మనము ఒకసారి మనకి సహాయం చేయకపోయినా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అడిగినప్పుడు అట్లీస్ట్ సహాయం చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఆ ఫ్రెండ్ ఏం చేశాడు? తలుపు కొట్టాడు. కొట్టడం అనమాట. ఇక్కడ కొట్టినప్పుడు తలుపు తీసి అవసరమైనవన్నీ మనకి ఇచ్చిన వాడిగా ఇక్కడ మనం చూస్తాం. అయితే మనకి బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది కదా, 9వ వచనం చదువుకుందాం అందరమీ. అటువలే మీరును అడుగుడి, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి తీయబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను మీతో చెప్పుచున్నాను. మొదటి ఉపమానము ఈ మూడిట్లో ఏ భాగానికి ఎందుకు వస్తుంది? అడగటము, వెదకటము, తట్టటము. ఈ మూడిట్లో దేని కిందకి వస్తుంది? స్నేహితుడు ఏం చేశాడు? ఇంకో స్నేహితుడు ఇంటికి వెళ్ళి అడిగాడా? తలుపు కొట్టాడా? ఫస్ట్ ఇప్పుడు మనం ఇంట్లో తలుపు వేసుకొని ఉన్నాము, నిద్రపోతా ఉన్నాము. డైరెక్ట్గా వచ్చి అడుగుతాడా? కొడతాడా? తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు అతను కొనుక్కొని ఉన్నారని పిల్లలు చెప్తా ఉన్నాడు కదా, అక్కడ తలుపు కొట్టి ఒకసారి కొట్టినప్పుడు ఏం చేశాడు? చాకులు చెప్పాడు. రెండోసారి కొట్టినప్పుడు, మూడోసారి కొట్టినప్పుడు ఇంకా తప్పక వచ్చి సహాయం చేశాడు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆ స్నేహితుడు లాంటి స్నేహితుడా? మన స్నేహితుడు ప్రాణం పెట్టే స్నేహితుడు. అలాంటప్పుడు మనకి ఎలాంటి ఇస్తాడు దేవుడు? మనకి ఏవైతే కావాలో దానికన్నా ఇంకా గొప్పవి కూడా దేవుడు ఇయ్యగలిగిన శక్తి కలిగిన దేవుడు అనమాట. కాబట్టి మొదటి ఉపమానం దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆ స్నేహితుడు తలుపు కొట్టడం వల్ల ఎలాగైతే ఆ స్నేహితుడు అతనికి కావాల్సినవి ఇచ్చాడో, మనము కూడా అలా తలుపు కొట్టడం వల్ల దేవుడు మనకు కావాల్సినవి కూడా ఇచ్చేవాడుగా ఉంటాడు. తర్వాత ఇంకా ఆ భాగంలో 9వ వచనం మనం చూసుకున్నట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును. అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. తర్వాత అడగటం అంటే ప్రతిసారి ఏదో ఇందాక చెప్పాను కదా, నిద్రలేసి కాపాడే వందనాలు, ఈ రోజంతా కాపాడు, అది కూడా అడగటమేగా. అది అంతేగా మనం చేసే ప్రార్థన. కానీ అడగటం అంటే మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క ఇక్కడ ఉపమానాలు ఉన్నాయి, మనం చూసుకుందాము. తర్వాత రెండో ఉపమానం మనం చూసుకుందాము. వెదకుడి అనే పదంకి వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం చూసుకున్నట్లయితే ఈ వచనంలో అడుగుడి, వెతుకుడి, తట్టుడి. మనకి ఫస్ట్ ఉపమానం ఏం చెప్పాం? తట్టుడి మీకు తీయబడును. తట్టడం వల్ల ఫ్రెండ్ సహాయం చేశాడు. అయితే ఇక రెండో ఉపమానం మనం చూసుకున్న మధ్యలోది ఏంటిది? వెదకుడి మీకు దొరుకును. ఇక్కడ వెదకుడి మీకు దొరుకును అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటది. ఆమె అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? ఎన్నోసార్లు గోజాడుతుంది. ఏమని అడుగుతుంది? నాకు న్యాయం తీర్చు అని అడుగుతుంది. మనం కూడా ఒక్కోసారి మనము సరిగ్గా చేయనప్పుడు, మనం ఎవరైనా అడిగినప్పుడు ఒకసారి 2 సార్లు అడుగుతాం, మూడోసారి పో, నాకు నీ సహాయం అవసరం లేదు, నీ న్యాయం అవసరం లేదు, నా పాటికి నేను ఉంటా అనుకుంటామా?
ఖచ్చితంగా మనకున్న యవనస్తులుగా ఖచ్చితంగా అదే అనుకుంటాం. ఒకసారి అడుగుతాం, మమ్మీని డాడీని అడుగుతాం, నాకు ఇది కావాలి ఒకసారి. రెండోసారి నాకు ఇవ్వనన్నామనుకో, ఇంక ఎలా ఉంటామంటే మొత్తం అలిగి కూర్చుంటాం కదా! అలిగేసి నేను అన్నం తినను, నేనేం చేయను. మళ్ళా అది ఇచ్చేదాకా మనం మళ్ళా ఒక దెబ్బన్నా పడాలి, లేకపోతే అడిగిందన్నా ఇవ్వాలి. అప్పటిదాకా మనం మాట ఇనం. అలాగా ఇక్కడ మనం చూసినట్లయితే మనము లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం వరకు, 18వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ మార్చి మార్చి చదువుకుందాం. పెద్దగా ఎవరు బాగా చదువుతారో, ఎవరు సౌండ్ వినిపిస్తూ చూడాలి. 2వ వచనం బాయ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉపమానం దేవుడు ఎవరు చెప్తున్నాడు? శిష్యులకి మళ్ళా మరి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఒక విధవరాలు ఉంది. మరొకరు ఎవరున్నారు? న్యాయాధిపతి. అంటే దేనికి అధిపతి? న్యాయం చేయాలి. మనం అడిగిన దానికి ఏది నిజము, ఏది కరెక్ట్ అనేది న్యాయం చేయాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే విధవరాలు ఎన్నిసార్లు తిరిగింది న్యాయాధిపతి దగ్గర? మాటి మాటికి తిరిగింది. అంటే ఎంత ఓపిక? అంటే ఇప్పుడు మనం ఒక వస్తువు పోగొట్టుకున్నామనుకో, దాన్ని మన ఇంట్లో చిన్న గోల్డ్ రింగ్ గాని ఏదైనా పోయిందనుకో, అంటే కొంచెం కాస్ట్‌లీ ఐటెమ్ పోయిందనుకో, మన ఇంట్లో ఏం చేస్తాం? ఇంట్లో పోయిందని కన్ఫర్మ్‌గా తెలుసు. అప్పుడేం చేస్తాం? ఇక మొత్తం చీపురు తీసుకొని మొత్తం చిమ్మి చిమ్మి సోఫాలు గాని, ఏమున్నా చిన్నగా ఎంత ఓపికగా ఎతకాలి? ఎందుకు? అది కాస్ట్‌లీ కాబట్టి. అయితే మనం ఇక్కడ ఈ విధవరాలు కూడా ఏం చేస్తుంది? ఒకసారికి, 2 సార్లకి విసిగిపోలేదు. ఏం చేసింది? మాటి మాటికి న్యాయస్థుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి ఏమనుకుంటున్నాడు? ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకొనున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. ఇక్కడ చూసినట్లయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఇక్కడ 2 పదాలు ఆయనకున్నాయి. ఒకటి అన్యాయస్తుడు, ఇంకోటి న్యాయాధిపతి. అలాంటి వ్యక్తి మనసు మారడానికి కారణం ఏంటిది? ఓపికగా వెతకటం. అలాగా దేవుడు మనకి నేర్పించిన దాంట్లో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అలాగా ఇక్కడ ఎలాగైతే ఈ విధవరాలు అతని మనసుని, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసుని ఎలాగ మార్చిందో, అయితే మన దేవుడు, మన న్యాయాధిపతి ఎలాంటి న్యాయాధిపతి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. అన్యాయస్తుడు ఉండదు. ఓన్లీ న్యాయాధిపతి మన మన రాజు, లేకపోతే మన న్యాయాధిపతి అయిన దేవుడికి ఓన్లీ న్యాయాధిపతి అన్నమాట. అక్కడ మనము దేవుడి దగ్గర ఏం అడిగినా, ఏం వెతికినా దేవుడు ఇచ్చేవాడుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. తర్వాత మూడవ ఉపమానం మనం చూసుకున్నట్లయితే అదే అధ్యాయంలో ఉంటది. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మళ్ళీ మార్చి చదువుకుందాం. బాయ్స్ 9వ వచనం. తామే నీతిమంతులమని చదవాలి బాయ్స్ అందరూ. ఒకసారి ఆపండి, ఇంకా బైబిల్స్ ఓపెన్ చేయలేదు బాయ్స్. బైబిల్ చదువుతున్నారా ఉదయాన్నే? ఓపెన్ చేయడానికి ఎంతసేపు పట్టిందంటే, నాని చదువుతున్నావా? సరే, బైబిల్ అందరూ ఓపెన్ చేస్తారా? లోకా 18వ అధ్యాయం 9వ వచనం. అందరు చదవాలి. స్టార్ట్ చేయండి. 9వ వచనం. తామే
అవును. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం స్టోరీ ఇది? ఇగో ఏ ఉపమానం ఇది? సుంకరి, పరిసయుడు. మనం సండే స్కూల్ అంతా వినే ఉంటాం ఈ స్టోరీస్ అన్ని. ఇక్కడ సుంకరి, పరిసయుడు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను పాపిని, నన్ను కరుణించు. అయితే పరిసయుడు ఏం చేస్తున్నాడు? గర్వంగా దేవుడి సైడ్ చూస్తూ నేను అన్ని చేస్తున్నాను. మనం కూడా అంతే కదా. మందిరంలో చేపలేస్తున్నాం, మందిరంలో చిమ్ముతున్నాం, మందిరంలో వాటర్ పోస్తున్నాం, మందిరంలో అన్ని పనులు చేస్తున్నాం. నేను మంచోడిని, నీ పాపాత్ముని కాదు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అంతేనా మన ఆలోచన? అంతేనా? కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఇక్కడ మనం చూస్తే సుంకరుడు. ఎవరైతే పాపాలు ఒప్పుకున్నాడో నిజంగా అతన్ని దేవుడు పరిసయ్యుని కంటే నీతిమంతులుగా తీర్చాడు. నువ్వు పని చేస్తే, నీ మందిరంలో పని చేస్తూ, నీ మందిరంలో దేవుడు పని అన్ని చేస్తున్నావు. అయితే నువ్వు పాపాలు ఒప్పుకోకపోతే నువ్వు ఆ సుంకరుని ఆ పరిసయ్యుని వలె నువ్వు కూడా జీవిస్తూ ఉన్నావు. దేవుడికి దూరంగా జీవిస్తూ ఉన్నావు. అయితే నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుడితో మాట్లాడుతా ఉన్నావో, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చేవాడుగా మనకి ఇక్కడ గమనిస్తా ఉన్నాం. అయితే మొదటి మనం అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగడం అంటే ఏం అడగాలి? పరిసయునిలాగా నేను మంచిగా ఉన్నాను, నేను నీకు వందనాలు అని ఆరాధిస్తే సరిపోద్దా? అడగటం అంటే అంతేనా? కాదు. ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? నీ పాపం నీ జీవితం ఎలా ఉంది? లోక ఆశలతో ఉన్నావా? లోకంతో జీవిస్తూ ఉన్నావా? దేవుడికి దూరంగా ఉన్నావా? నువ్వు మనుషులు చూసేటప్పుడు మంచిగా కనిపిస్తాం కానీ దేవుడు ఎవరిని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముంది? ఆ హృదయంలో పాపం ఉందా? పరిశుద్ధత ఉందా? దేవుడికి ఇష్టమైన జీవితం ఉందా? దేవుడు స్నేహితుడు అనిపించుకునే జీవితం నీ జీవితంలో ఉందా లేదా? మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు నిజంగా నువ్వు పరీక్షించుకొని దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు? సుంకరి వల్ల ఏం చేస్తావు? దేవుడి దగ్గరికి రావడానికి కూడా, తలెత్తడానికి కూడా భయపడుతూ నిజమైన తీర్మానం నీకు కలిగి ఉంటే, నిజమైన ఒప్పుదల నీకు కలిగితే నీ జీవితంలో దేవుడిని అడుగుతావు. దేవా నన్ను క్షమించు, దేవా నేను పాపిని, దేవా నేను చేసే పాపాలన్నీ దేవా నీకు ఇష్టమైనవి కాదు, నీకు ఇష్టమైనవి నేను చేయట్లేదు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు నీ పాపంను క్షమించడానికి ఎలాంటి దేవుడైనా ఎంత ప్రేమ కలిగిన దేవుడు. 1 యోహాను 1:9 ఏముంది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన తన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఏం అడగాలి? ఫస్ట్ నన్ను కాపాడు, నాకు ఉదయాన్నే నేను బయటకు వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, లేకపోతే నేను పరీక్షలు రాస్తున్నాను, నాకు మంచి రిజల్ట్స్ ఇవ్వు. ఇదా ఫస్ట్ అడగాల్సింది? నువ్వు అడగాలంటే ముందు నీకు దేవుడికి రిలేషన్ ఉండాలా కదా. రిలేషన్ ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ హృదయం దేవుడికి ఇష్టమైనదిగా జీవించాలి, దేవుడికి నీవు ఫ్రెండ్గా, దేవుడు నీకు ఒక స్నేహితుడిగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే, దేవుడికి నీకు రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుడిని అడగగలవు. అంతేనా? అలా రిలేషన్ మనం ఉంచుకోవాలంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అలాగా మనం ఒప్పుకుంటామా? మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి ఒకసారి. మనం ఎలా జీవిస్తున్నాం? ఈ లోకము ఎంత భయంకరమైన జీవితం ఉంది, ఈ జనరేషన్, వచ్చే జనరేషన్ ఎంత భయంకరంగా ఉంది అంటే లోకం ఎంతో చెడిపోయింది. అలాంటి జీవితంలో మనం ఎంత కాపాడుకోవాలి, దేవుడికి ఇష్టమైన వాళ్ళగా జీవించాలి అంటే ఎంతో కష్టము. అలాంటి కష్టము మనము మానవులుగా మనం చేయలేకపోవచ్చు, కానీ దేవుడిని అడిగినప్పుడు దేవా నేను ఇలా చేయలేకపోతున్నాను, దేవా నేను పాపాలు ఒప్పుకోలేకపోతున్నాను, దేవా నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, దేవా నాకు సహాయం చేయి. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడిని ఎలాగ అడగాలి, ఆ పాపం నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఎలా చేయాలి అనేది దేవుడు నీకు నేర్పించేవాడుగా ఉంటాడు. అప్పుడు దేవుడికి నీకు రిలేషన్ పెరిగేదిగా ఉంటది. మొదటి భాగము అడగటం. రెండవది ఏంటిది? వెతకటం. వెతకటం అంటే ఏం వెతకాలి? వెతకటం అంటే ఏం వెతకాలి? దేవుడి దగ్గర
ఇక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర ఏం అడిగింది? న్యాయం అడిగింది. అలాగా మనము దేవుణ్ణి మనకి ఏమి కావాలన్నా మనం ప్రార్థన చేసాం కదా, మనం మొదటగా మన రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి, అడగాలి. రెండోది వెతకడం ఎలాగంటే దేవుడు మనం ఏదైతే కావాలో దాన్ని అడిగి దాన్ని ఆ వెతికిన దాన్ని మనం తీసుకునే వాళ్ళంగా మనం ఉండాలి. మనకి ఏం కావాలి? మనకి ప్రార్థన దేవుడు నేర్పించాడు కదా, తండ్రి దేవుని రాజ్యం ఇక్కడ రావాలి, దేవుని యొక్క శక్తి ఇక్కడ ఉండాలి, దేవుడి పరిచర్య ఇక్కడ ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఇక్కడ నెరవేరాలి, దేవుడి యొక్క సంఘము, దేవుడి యొక్క ఆత్మలు ఇక్కడ బలపడాలని చెప్పేసి మనము అడిగే వారంగా మనం ఉండాలి. ఇక్కడ దేవుడి యొక్క మందిరానికి మన ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నామా? మనమే కష్టంగా వస్తున్నామా? అంతేనా? మనమే కష్టంగా వస్తున్నాం కదా. ఉదయాన్నే టయానికి లేచి రెడీ అవ్వడానికి ఎంతో ఇబ్బంది. అంతకుముందు అయితే 5 గంటలకి 4 గంటలకు లేచేవాళ్ళు. ఇప్పుడు మనం లేటమే 8, 9. అంతేనా? అలాగా అంటే దేవుడి మందిరానికి ఆదివారం రావటం కూడా 10 గంటలకి అంటే ఎన్ని గంటలకు వస్తాం మనం? ఎన్ని గంటలకు వస్తాం? యూత్ మీటింగ్ టైంలో వస్తాం. అంతేనా? 12 గంటలకి. అంతేనా కాదా నాని? ఇంకా చాలా మంది కనిపించలేదు అసలు ఇక్కడ. ఇంకా రాలేదేమో, ఇంకా లేదేమో. వాళ్ళందరూ ఎలాగంటే యూత్ మీటింగ్ కరెక్ట్గా యూత్ మీటింగ్ టైంకి డైరెక్ట్గా పైకి వస్తారు. యూత్ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోతారు బయటికి. అంటే సండే మనకు కావాల్సింది యూత్ మీటింగ్ ఒక్కటే, ఇంకేం అవసరం లేదు. దానికి రావడానికి ఎంత కష్టపడుతున్నాం. మనం దేవుడి కోసం ఎలా వెతుకుతాం? దేవుడి రాజ్యం కోసం ఎలా వెతుకుతాం? దేవుడి యొక్క ఆశ, దేవుడు చేయాలనుకుంది మన జీవితంలో చేయాలంటే మనం ఏం చేస్తాం? మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం దేవుడికి ఇష్టమైనది మనం వెతికి దాని గురించి దేవుడిని అడిగి దానికోసం మన దేవుడి ఇష్టమేంటిది? ఒకటి, దేవుడు ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంత ఆనందం, ఎంతో ఆనందం కదా. అలాగా మనం మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ రక్షించబడితే దేవుడు మన వల్ల ఎంత ఆనందపడతాడు. ఆనందపడినప్పుడు దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు కదా. స్నేహితుడిగా ఉన్నప్పుడు నువ్వు అడిగింది ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు కదా. కాబట్టి మనం దేవుడితో స్నేహం కావాలంటారంటే మొదటిగా మనం అడగాలి. ఏం అడగాలి? మన పాపములు క్షమించమని అడగాలి. ఆ పాపం నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అడగాలి. తర్వాత పాపం చేయకుండా ఉండగలగటానికి అడగాలి. తర్వాత వెతకాలి. వెతకడం ఎలాగా? వెతకడం అంటే దేవుడి యొక్క పనులు అక్కడ జరగాలంటే మనం వెతకాలి. దేవుడి యొక్క శక్తిని అక్కడ చూపించాలి. మనతో పాటు మన ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ తీసుకురావాలి. మూడో భాగం ఏంటిది? అది తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును. ఇక ఆ ఫ్రెండ్ తట్టినప్పుడు ఏం చేశాడు? తీసాడు అమ్మడే. లోకంలో ఫ్రెండ్స్ అందరూ అంతే. లోకంలో ఉన్న వాళ్ళందరూ అంతే. మనకి అవసరమైనప్పుడు ఏం చేస్తారు? దూరం అవుతారు. మన దగ్గర అన్నీ ఉంటే బెల్లం ఉన్న దగ్గర ఏమొస్తాయి? ఈగలు వస్తాయి. అంటే బెల్లం లేకపోతే ఏముండదు. అలసిపోయారా వినటానికి? కష్టంగా వింటున్నట్టున్నారు బాయ్స్. కూర్చోవడం కూడా బాగా కష్టంగా కూర్చుంటున్నారు. ఆకలి అవుతుందా? సరే. అక్కడ మనం చూసినట్లయితే తట్టటము, మన లోకంలో ఉన్న ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ మన అవసరానికి ఉపయోగపడరు. కానీ మన అవసరం అయినప్పుడు మన చుట్టే ఉంటారు. అది మనం గమనించుకోవచ్చు ఈజీగా. కానీ మన స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు? మన అవసరానికి దూరంగా ఉండే స్నేహితుడా మన దేవుడు? చెప్పాలి బాయ్స్. దేవుడు ఎలాంటి స్నేహితుడు? అవసరానికి దూరంగా ఉండే స్నేహితుడా? ఎలాంటి దేవుడు? మనకు అవసరమైతే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. అలాంటి ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఏమైనా అడిగితే మనం తట్టినప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకి ఇస్తాడు. కానీ మనకి దేవుడికి ఉన్న రిలేషన్ మాత్రం మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయాల్సినప్పుడు మాత్రమే దేవుడు ఇస్తాడని ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం. అయితే ఈ వెతికే దగ్గర మనం అనుకున్నాం కదా. ఏమనుకున్నాం? మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దేవుడి చిత్తం నెరవేరడానికి ప్రార్థన చేయాలి. తర్వాత మన ఫ్రెండ్స్ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు, మన ఇంట్లో ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళ గురించి మనము వెతకాలన్నమాట. దేవుడి దగ్గర పోరాడాలి. వాళ్ళ రక్షణ కొరకు మనము పోరాడే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట ఇక్కడ. అలాగా దేవుడు కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం ఒకసారి కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66:18. అందరు తీసినాక అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. అందరు తీసారా? నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. మనము రక్షించబడవచ్చు. మనం దేవుడిని అడగొచ్చు. దేవుడు మన పాపం క్షమించవచ్చు. తర్వాత అడగటం అయిపోయింది. తర్వాత వెతకటము చేసాము.
కట్టటము చేసాము. అంతా అయిపోయినాక మనం మళ్ళా లోకంలో లోకాశను బట్టి పాపము మనం మన హృదయంలోకి వస్తే ఏమైతుంది? అంతా వ్యర్థము. అంతా వ్యర్థం అన్నమాట. నువ్వు చేసిన కష్టము, నువ్వు చేసిన పని, నువ్వు చేసిందంతా వ్యర్థమైపోతుంది. అలా కాకుండా నీ పాపము మన హృదయంలోకి రాకుండా ఉండటానికి దేవుడిని అడిగే వారంగా ఉండాలి. మనకు అర్థమైందా? ప్రార్థన ఎలా చేయాలని దేవుడు నేర్పించాడు. ఆ ప్రార్థన మనం ఎలా చేయాలి? మొదటిగా దేవుడి యొక్క రాజ్యం రావాలని, ఆయన చిత్తం జరగాలని, ఆయన్ని మనం మహిమపరచాలని చెప్పి, దాంతో పాటు ఆత్మీయమైన అక్కర్లు ఎక్కువగా మనం అడగాలి. కొంచెముగా మన అవసరతలు మనం అడిగినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? అవసరతలు తీరుస్తాడు. ఆత్మీయమైన అవసరతలు కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. అలాగా మనము అడిగే వారంగాను, వెతికే వారంగాను, తట్టే వారంగాను మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అయితే మనము ప్రార్థన చేస్తా ఉంటాం కదా! ఆ ప్రార్థనలో మీకెవరికైనా మీ ప్రార్థనలకి జవాబు వచ్చినట్టు మీకేదైనా గుర్తుందా? లాస్ట్ 6 మంత్స్‌లో ప్రార్థన చేస్తున్నారా అసల? ప్రార్థన చేస్తూ దానికి సమాధానం వచ్చినట్టు ఎవరు లేదు. సరే. ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానం రావాలంటే ఇవన్నీ మనము ఇవన్నీ తెలుసుకోవటం మాత్రమే కాదు, అనుసరించేప్పుడు మాత్రమే దేవుడు మనకి సమాధానం ఇచ్చేవాడుగా, దేవుడు మనకి ఫ్రెండ్‌గా ఉంటాడని మనకి వాక్య భాగము మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగా మనము దేవునికి సహోదరులు కాదు, ఫ్రెండ్‌గా అంటే స్నేహితుడిగా మనం ఉండాలని మనకి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవ్వరు దేవుడికి స్నేహితుడిగా లేరన్నమాట అయితే. అంతేనా? దేవుడికి స్నేహితుడిగా ఉంటే ఏమవుతది? దేవుడు మనం చేసిన ప్రార్థనలన్నీ సమాధానం ఇస్తాడు. దానికి జరిగింది అనే ఒక నిశ్చయత మనకు వస్తది. మనకెవరికీ లేనప్పుడు మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఏజ్ వరకు మనం పెరిగి మందిరంలో పనిచేస్తూ, మందిరంలో ఉంటూ, మందిరంలో జీవిస్తూ నీ జీవితం ఏంటిది? నీ పరిచర్య, నీ పనేంటిది? నీకు పరలోకంలో స్థానం ఉందా? దేవుడి దగ్గరికి ఎళ్ళగలవా నువ్వు? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడి దగ్గర ఎళ్ళలేనప్పుడు నువ్వు ఇంత సమయము ఈ 6 రోజులు నా వీబీఎస్‌లో చేస్తున్న సమయం ఏంటిది? ఆ సమయం అంతా వ్యర్థం గదా! దేవుడి దగ్గరికి వెళ్ళలేనప్పుడు నీ జీవితము నాశనము గదా! నీ జీవితం ఇంక ఎందుకు అంటే దానికొక మీనింగ్ ఏమైనా ఉందా? దేవుడి దగ్గరికి ఎళ్ళలేనప్పుడు. దేవుడికి ఇష్టమైనదిగా జీవించినప్పుడు, దేవుడి స్నేహితుడిగా మనం జీవించలేనప్పుడు, మనం చేసే ప్రతి పని మందిరంలో అదేమవుతది? మురికి పేలికల వలె అవుతది. అలాంటప్పుడు ఏంది నీ నీ జీవితం ఏంటిది? నా జీవితం ఏంటిది? దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడా? నీకు నాకు సహాయం చేస్తాడా? నీకు నాకు ఆహ్, దేవుడు చేసిన దేవుడి చిత్తం నెరవేర్చే ఆలోచన ఉందా? లేదు. ఎందుకు? మనం స్నేహితుడిగా జీవించటం లేదు. ఈ లోకం ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం గదా! ఈరోజు బతికి ఉన్నవాళ్ళు రేపు ఎలా ఉంటారో తెలీదు. ఇంతవరకు మనం దేవుడికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నప్పటికిని దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. అయితే ఇకనైనా దేవుడికి ఇష్టముగా, ఇకనైనా దేవుడికి స్నేహితుడిగా, ఇకనైనా దేవునికి నమ్మకంగా, దేవునికి చిత్తం నెరవేర్చే వాళ్ళంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థనలో మీ దేవుడు మీ మనసుని తడతా ఉంటే దేవుడు మీ మనసు మీ మీ దేవుడిని అడగండి. మీ మనసులో ఉన్న పాపాలన్నీ దేవుడిని నీ మనసు పాపం అనే తలుపుని తీయమని అడగండి. దేవుడికి స్నేహితుడిగా ఉండాలని అడగండి. అప్పుడు దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా నువ్వు అడిగింది దేవుడు ఇయ్యగలడు. నీ జీవితం ప్రార్థనా జీవితం బాగా ఉంటది. లేకపోతే నీ జీవితం రేపొద్దున ఎలా ఉంటది? సాతాను నీ జీవితంలోకి వస్తే ఏమవుతది? దుష్టత్వంలోకి వెళ్ళిపోతావు. దుష్టత్వంలోకి వెళ్ళిపోతే నరకంలోకి వెళ్ళిపోతావు. నరకంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? నీ జీవితం ఏంటిది? నరకంలో నీ పరిస్థితి ఏంటిది? తెలుసా నరకం ఎలా ఉంటదో తెలుసు గదా! సండే స్కూల్ వింటానే ఉన్నారు గదా! అంతే ఇంట వరకే. కానీ జరిగించేదేముండదు. నరకంలో ఎళ్ళితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మన ఇంట్లో చిన్న మంట మన ఇంట్లో మనమే పడితేనే అబ్బా! ఎంత కష్టపడతామో ఆయింట్‌మెంట్ తీసుకొని ఎంత ఇబ్బంది పడతామో. అయితే మన జీవితం ఎలాగుండాలి? మనం నరకంలోకి వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నామా? పరలోకానికి వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నామా? వెళ్ళడానికి ఇష్టంగా ఉంటే దేవుని స్నేహం కోసము దేవుడిని అడగాలని దేవుడు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇంతవరకును ప్రార్థన అంశం యొక్క ప్రాశస్త్యత
దేవుడు తెలియజేస్తూ వచ్చినారు. తన బిడ్డను నిలబెట్టుకొని కూడా ప్రార్థనలే మీ కుట్టుమిట్టాడుతూ ఉంటే ఒకసారి నీ హృదయంలోనే ప్రార్థన చేసుకో. ప్రభువా, ప్రార్థన అంటే తెలియపోయాను, నా జీవితంలో లోపించింది. ప్రార్థన అంటే అడుగుట, ప్రార్థన అంటే ప్రభుతో సహవాసం. ఇవే లోపిస్తే ఇంకెలాగు? ఒకవేళ ఇంకా ప్రభుకు హృదయం సంపూర్ణంగా ఇవ్వకపోతే ఒక చిన్న ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, దగ్గర నా తండ్రి, నాకు నా యొక్క హృదయాన్ని మీకు నేను ఇచ్చి ఉండలేదు, దయతో నన్ను క్షమించు. ఒక చిన్న ప్రార్థన, పాప ఒప్పుకోలు ప్రార్థన మీ హృదయంలోనే చేసుకోనండి. ఇంకా మంచిది, మీరు చెయ్యి ఎత్తిపట్టి చూపిస్తే మీ కొరకు కూడాను ప్రార్థన చేస్తాం. మా తండ్రి, పరలోకమందున్న మా ప్రియ ప్రభువా, మా రక్షకుడా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ సాయంత్రమున దాసుని మీ సిలువ చాటున మరుగు చేసి ప్రభువుతో సంబంధం, ప్రార్థన అంశం యొక్క ప్రాశస్త్యత తెలియజేస్తూ వచ్చినారు. మీరు పరలోకమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. మీ చిత్తము, మీ ఇష్టము ప్రభువా, ఇహపరములందు మీ ఇచ్చ వచ్చినట్టు జరిగించే సర్వాధికారి అయిన దేవుడు. ఒక మానవులంగా మేమే లోబడటం లేదు నాయన. ఇంకా ఎవరన్నా ఈ యవనంలో ఇంకా మీకు హృదయం ఇవ్వకపోతే మీ దరి చేర్చుకోనండి. ప్రభువా, దయగల నా తండ్రి, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. వారి హృదయాలు మీవుగా చేసుకున్నాను తండ్రి. సమయం దీవెనకరంగా ఉంచు. మీ పాఠం ద్వారా మాట్లాడము, ప్రశ్నోత్తరముల ద్వారా మాట్లాడము, ప్రభువా హ్యాండ్ వర్క్ ద్వారా మాట్లాడము. సమయాన్ని ఆశీర్వదకరంగా తోడయ్యండము. బిడ్డలను మీ చేతుల్లోకి తీసుకునండి నాయన. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్రూపులుగా కూర్చోనండి.